ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మరో 2 కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం బిల్లులపై చర్చించనున్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, రిమూవల్ డిస్క్వాలిఫికేషన్ బిల్ చర్చకు రానుంది. అలాగే కొత్త ఆర్ఓఆర్ చట్టంను సభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సభ ముందుకు తెలంగాణ భూభారతి బిల్లు రానున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలపై స్వల్ప చర్చ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మరో 2 కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం బిల్లులపై చర్చించనున్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ రిమూవల్ డిస్క్వాలిఫికేషన్ బిల్ చర్చకు రానుంది. అలాగే కొత్త ఆర్ఓఆర్ చట్టంను సభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సభ ముందుకు తెలంగాణ భూభారతి బిల్లు రానున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలపైన స్వల్ప చర్చ జరగనుంది. రైట్కి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, ఓవర్ టు యు. సునీత, మరికొద్ది సేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సమావేశాల్లో నిన్న కూడా చాలా వేడిగా చర్చ కొనసాగింది. అయితే ముందు ప్రశ్నోత్తరాల సమయం, అంటే క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్లో సభ్యులు వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు, ఆయా జిల్లాలకు సంబంధించిన సమస్యలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యల్ని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు సంధిస్తారు. వాటికి సమాధానాలు మంత్రులు చెప్పుకొస్తారు, దానికి పరిష్కారం చెప్పే విధంగా చెప్పుకొస్తారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలోనే చాలా సుదీర్ఘ ప్రసంగాలు కూడా జరిగినాయి. అంతేకాకుండా అటు హరీష్ రావుకు, ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మధ్యలో కూడా ఒక విధంగా మాటల యుద్ధం కూడా కొనసాగింది. అంటే ఇద్దరి మధ్యలో వాదోపవాదనలు కూడా కొనసాగినాయి. అయితే ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అదే అంశాన్ని చెప్పుకొచ్చారు. బట్టి విక్రమార్క కూడా ప్రశ్నోత్తరాల సమయం, ఇది సుదీర్ఘ సభ, బహిరంగ సభ అనుకుంటున్నారు, అంటే సుదీర్ఘ సభ అనుకుంటున్నారా అంటూ ఆయన బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. అయితే ఈ విధంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రశ్న ఆన్సర్ అంతే ఉండాలి అంటూ ఇంకా ఏంది లాగదీసడం అనేటువంటి విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ కూడా సేమ్ ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 2 చట్టాలు కూడా ఇవాళ బిల్లు ముందు మన అసెంబ్లీ ముందు ప్రవేశపెడతారు. అవి చాలా కీలకమైనటువంటి చట్టాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూభారతి బిల్లుని తీసుకొస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ధరణి సమస్యలు కోక్కలలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో, ప్రతి సర్వే నెంబర్లో, ప్రతి అంశాలు, ప్రతి గ్రామంలో, ప్రతి రెవెన్యూ గ్రామంలో కావచ్చు, ప్రతి సర్వే నెంబర్లో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కరించే విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. గత కొన్ని నెలల నుంచి, అంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొన్ని నెలల నుంచి దీనికి ఒక కమిటీ వేసేసి చాలా సుదీర్ఘంగా చర్చించారు. చట్టం ఎలా ఉండాలి, వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, కోర్టు కేసులు కాకుండా ఎలా ఉండాలి, జనాలకు ముఖ్యంగా రైతులకు ఎలాంటి మేలు కలిగే విధంగా, అంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి. ఎందుకంటే సామాన్య రైతులు, అనామక రైతులు, అక్షరాస్యత లేనటువంటి రైతులు ఉంటారు. వాళ్లకు కూడా ఈజీగా ఉండేటట్టు తీసుకొస్తున్నారు. అది కూడా స్మార్ట్ కార్డు రూపంలో తీసుకొస్తే బాగుంటుందా, లేదంటే పాస్బుక్ల రూపంలో తీసుకొస్తే అంతా కూడా చట్టంలో పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రోజుకు డిజిటలైజేషన్ అయిపోతుంది, టెక్నాలజీ మారుతుంది. కాబట్టి ఇందులో భూముల విషయంలో, ఎందుకంటే లక్షల వాల్యూ అయినట్టుగా భూములు ఉన్నాయి, కొన్ని కోట్ల వాల్యూ అయినట్టుగా భూములు ఉన్నాయి. కాబట్టి అలాంటి భూముల విషయంలో భూభారతిని బిల్లును ఇవాళ అసెంబ్లీ ముందు ఆర్ఓఆర్ చట్టాన్ని 2024 ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీ ముందు ప్రవేశపెడతారు ఆ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దాని మీద కూడా సుదీర్ఘ చర్చ జరుగుతుంది. ఎందుకంటే అటు 2 బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో కూడా ఈ అంశంలో కూడా వాదోపవాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ధరణి విషయంలో చాలా లోటుపాట్లు జరిగినాయి. వీఆర్ఓ వ్యవస్థ తీసేసిరు, మళ్ళీ ఆ వ్యవస్థ తీసుకొస్తామంటూ వీళ్ళు మంత్రులు చెప్పుకొస్తున్నారు. దీంతో ఈ మధ్యలో కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, రిమూవల్ క్వాలిఫైయింగ్ సంబంధించిన అంశాలని కూడా చర్చించేట్టుగా దానికి సంబంధించిన ఒక అమెండ్మెంట్ బిల్లు కూడా ఇవాళ
అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ 2 బిల్లులు ఇవాళ ఉంటాయి. దీంతో వీటి మీద కూడా సుదీర్ఘ చర్చ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొత్తానికి ప్రభుత్వం అంతేకాకుండా పాఠశాలల అంశంలో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో గురుకుల స్కూల్స్ కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, పాఠశాల అంశంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, మౌలిక వసతులు లేవంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో కూడా చూడాల్సి ఉంటుంది. సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.